Hello friends, welcome back my channel. Friends, HP హిందుస్థాన్ పెట్రోలియం అంటే చాలా మందికి తెలుసు. హిందుస్థాన్ పెట్రోలియంలో జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది కూడా డిప్లొమా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైతే సరిపోతుంది. బంపర్ జాబ్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. 234 పోస్టులు అయితే వచ్చాయి. మీరు చేయాల్సింది స్మాల్ రిక్వెస్ట్, చాలా మంది వీడియోస్ ని లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేయట్లేదు, చివరి వరకు కూడా చూడట్లేదు. సో చూడండి, అలాగే షేర్ చేయండి. చాలా మందికి జాబ్స్ అనేది, గవర్నమెంట్ జాబ్స్ చాలా ఉపయోగపడతాయి కాబట్టి షేర్ చేయండి, కమెంట్ చేయండి, మీరు అడగండి. అడిగితే మేము కూడా ఆ వీడియోస్ చేయగలుగుతాం. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. సో ఈ రిక్వెస్ట్ ని మీరు యాక్సెప్ట్ చేసి ఇమీడియట్లీ చేయగలరని కోరుకుంటూ, HP హిందుస్థాన్ పెట్రోలియం రిక్రూట్మెంట్ ఫర్ ప్రొఫైల్ ఆఫ్ డిప్లొమా ఇంజనీరింగ్. డిప్లొమా చేసుంటే చాలు, ఇంజనీరింగ్ లో మీకు పోస్ట్ అనేది వచ్చేస్తుంది. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ HPCL ఇది 1974లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పటికీ కూడా దీని గ్రాస్ సేల్ అనేది 4,59,815 crores అయితే ఉంది. అది 2023-24 కంపేర్ చేస్తే. సో ఇందులో అయితే డిప్లొమా మీద ఇంజనీరింగ్ తీశారు. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లో పోస్టులు అయితే 234 పోస్టులు వచ్చినాయి. దీనికి బీటెక్ కూడా అవసరం లేదు. సో ఆ పోస్టులు ఏంటి, ఆల్ డీటెయిల్స్ ఏంటి అని చూద్దాం. ఫస్ట్ అయితే HPCSL గురించి, మొత్తం అబౌట్ HPCLs గురించి ఉంటుంది, అది మీరు చదువుకోండి. అలాగే ఇంపార్టెంట్ డేట్స్, ఎందుకంటే మనం పోస్టుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు ఆన్లైన్ అప్లికేషన్ 15th January స్టార్ట్ అయింది ఆల్రెడీ. లాస్ట్ డేట్ వచ్చేసి 14th February వరకు అయితే టైం ఉంది. ఇక పొజిషన్స్ ఏమున్నాయి చూద్దాం. జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్, డిప్లొమాలో మెకానికల్ ఉంటుంది కదా, ఆ పోస్ట్ ఉన్న వాళ్ళకి 130 పోస్టులు అయితే ఉన్నాయి. డిప్లొమాలో మెకానికల్ ఉంటుంది కదా, సో ఆ సబ్జెక్ట్ కి 130 పోస్టులు అయితే ఉన్నాయి. ఏజ్ వచ్చేసి 25 years ఇచ్చారు, అంటే వెరీ వెరీ యంగర్స్. సో జస్ట్ అలా కోర్స్ అయ్యి ఖాళీగా ఉంటారు కదా, వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఇది 3 year ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలి. ఇక రెండో పోస్ట్ చూస్తే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్. ఇక దీనికి వచ్చేసి 65 అయితే ఉన్నాయి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఏజ్ కూడా సేమ్. ఇక జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రుమెంటేషన్ 37 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి ఏజ్ కూడా సేమ్. జూనియర్ ఎగ్జిక్యూటివ్ కెమికల్ 2 పోస్టులు అయితే ఉన్నాయి, సేమ్ ఏజ్ ఇచ్చారు. ఇక శాలరీ చూసుకుంటే 30,000 నుంచి 1,20,000 వరకు అయితే ఉంది. ఇక ఎక్స్పీరియన్స్ అయితే ఏం అడగట్లేదు కాబట్టి మీరు ఫ్రెషర్స్ కాబట్టి ఇమీడియట్లీ అప్లై చేసేసుకోండి. ఇక ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై ఫర్ అబౌవ్ పొజిషన్స్, అంటే ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేయకుండా చేయొచ్చు అని అంటున్నారు. సో మీరు కూడా అప్లై చేసుకోండి, ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. ఇక డిప్లొమా ఇంజనీరింగ్ ఫంక్షన్స్ ఏముండాలి అని అడుగుతున్నారంటే, మెకానికల్ చేసిన వాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ అయి కూడా ఎలిజిబుల్ ఉంటుంది. ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్ ఇది కూడా చేసిన వాళ్ళు. అంటే ఇన్స్ట్రుమెంటేషన్ అంటే ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ అనుకుంటారు, కాదు. ఇన్స్ట్రుమెంటేషన్ అనుకుంటారని కాదు. సో ఇవి కూడా చేస్తున్న వాళ్ళు ఎలిజిబిలిటీ అని అంటారు. కెమికల్ ఇంజనీర్, కెమికల్ టెక్నాలజీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ. ఆల్ పొజిషన్స్ వచ్చేసి మినిమం 60% అయితే ఉండాలి. SC ST PWDకి అయితే 50% ఉంటే సరిపోతుంది, అంటే మార్క్స్ మనకి డిప్లొమాలో. ఇక సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, CBT టెస్ట్ అయితే ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది. అలాగే గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి, గ్రూప్ టాస్క్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇవి కంపల్సరీ ఉంటాయి. ఆల్ ద క్యాండిడేట్ క్లైమింగ్ టు ఫుల్ఫిల్ రిక్వెస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా ఏముంటుందని ఇక్కడ ఇచ్చారు. జనరల్ ఆప్టిట్యూడ్, టెక్నికల్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఈ టెస్ట్ అయితే ఉంటుంది. కంపల్సరీ స్కిల్ టెస్ట్ ఉంటుంది, ఎందుకంటే ఇది ఇంజనీరింగ్ కోర్సు, ఇంజనీరింగ్ జాబ్స్ కాబట్టి. ఇక పే స్కేల్ వచ్చేసి 30,000 నుంచి 1,20,000 ఉంటుంది. CTC ఇచ్చారు, ఇక్కడ 10,58,000 వరకు అయితే ఇచ్చారు. ఇక అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఇందులోని. సో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి,
డిఏ ఉంటుంది, హెచ్ఆర్ఏ ఉంటుంది, తర్వాత కేఫ్టేరియా అంటే క్యాంటీన్కి సంబంధించింది కూడా ఉంటుంది మనకి. నెక్స్ట్ యాజ్ పర్ కంపెనీ కార్పొరేషన్ పాలసీ ఏదైతే ఉందో అవన్నీ కూడా మేము ఇస్తాము అని అంటున్నారు. సో మీరు ప్యూర్లీ పర్మనెంట్ జాబ్ ఇది. హెచ్పి అనేది మీకు తెలుసు, హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం అనేది చాలా చాలా ఫేమస్. సో ఇందులో పోస్ట్ రావడం అంటే గ్రేట్ కాబట్టి ఇమీడియట్లీ మీరు అప్లై చేసేసుకోండి ఎవరైతే డిప్లొమా చేస్తున్నారో. అలాగే మెడికల్ క్లెయిమ్ కూడా ఉంటుంది. అపాయింట్మెంట్ ఎవరైతే అవుతారో వాళ్ళకి మెడికల్ క్లెయిమ్ కూడా ఉంటుంది, హాస్పిటల్ ఫెసిలిటీ. తర్వాత పోస్టింగ్ ప్లేస్మెంట్. సో ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ మార్కెటింగ్ డివిజన్ ఆఫ్ ది కార్పొరేషన్ ఎట్ ఎనీ ప్లేస్ ఇన్ ద కంట్రీ. ఇండియాలో ఎక్కడైనా ఇవ్వచ్చు మీకు. సో కంపల్సరీ ఆ ప్లేస్లో వెళ్ళి మనం ఈ జాబు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక ప్రొబేషన్ అనేది కూడా ఉంటుంది. ఇది ప్రొబేషన్ ఎలా చూస్తారంటే మీరు 1 year అయితే కంపల్సరీ చేయాలి. చేసిన తర్వాతే మీకు నెక్స్ట్ వాళ్ళు కన్ఫర్మేషన్ ఇస్తారు 1 year తర్వాత. అంటే ప్రతి డిపార్ట్మెంట్లో ఏంటంటే గ్రేస్ పీరియడ్ ఉంటుందన్నమాట. ఆ గ్రేస్ పీరియడ్ అనేది కంప్లీట్ చేయాలి. సో అది చేస్తే మీరు ఇందులోకి కన్ఫర్మ్ ఇక ఈ జాబ్ మీది అని అర్థం. ఇక కేటగిరీ వైజ్ ఇచ్చారు. ఇక్కడ సాలరీ వచ్చేసి 30,000 నుంచి 1,20,000 ఇచ్చారు. ఎస్సీకి అయితే 35 పోస్టులు ఉన్నాయి, ఎస్టీకి 17 ఉన్నాయి, ఓబీసీకి 63 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 23 ఉన్నాయి, అన్రిజర్వ్డ్కి 96 ఉన్నాయి. టోటల్ వచ్చి 234 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక రిజర్వేషన్స్ అనేది కామనే, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ. ఎందుకంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది 3 years, 5 years, 10 years యాజ్ ఫర్ కేటగిరీని బట్టి ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు కదా 5 years, 3 years అని. సో ఇది కామన్, ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఇవి డీటెయిల్స్ ఒకసారి పూర్తిగా చదువుకోండి. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ ఏముంటుంది అంటే ఆన్లైన్ ప్రాసెస్ వచ్చేసి ఆల్రెడీ 15th స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 14 February అయితే ఉంది. క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ అప్లై ఆన్లైన్. ఎలా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ చూపించారు. నేను మీకు ఈ వెబ్సైట్లో చూపిస్తాను ఎలా అప్లై చేయాలి. అలాగే నేను ఈ వెబ్సైట్ లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయి చూద్దాం మనం ఒకసారి. ఆ అప్లికేషన్ ఫీ అయితే ఇక్కడ ఇచ్చారు. ద అప్లికేషన్ ఫీజ్ అప్లికేబుల్ ఫర్ ఆల్ పొజిషన్. అన్రిజర్వ్డ్ ఓబీసీ వాళ్ళకైతే 1,180 రూపాయలు ఫీ ఉంది. సో ఇది అంటే అప్లికేషన్ ఫీ వచ్చి 1,000 రూపాయలు, తర్వాత 180 రూపాయలు జిఎస్టీ పడుతుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే అసలు ఫీ లేదు. సో మిగతా వారికి అయితే ఫీ ఉంది. సో ఆ ఫీని ఎలా పేమెంట్ చేయొచ్చు అంటే డెబిట్, క్రెడిట్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్, ఆన్ పేయింగ్ అప్లికేషన్ ఫీ, ఆన్లైన్ త్రూ మనం చేసుకోవచ్చు. అక్కడ ఆప్షన్స్ ఉంటాయి, అది చూపిస్తాను నేను. ఓన్లీ ఇండియన్ నేషనల్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. ఓన్లీ ఇండియన్సే అప్లై చేసుకోవాలి. 14th February లాస్ట్ డేటు. సో ఇవి డీటెయిల్స్, ఆల్ డీటెయిల్స్. ఇక దీన్ని ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది మనం చూద్దాం. ఇది కామన్గా ఉండే డీటెయిల్స్. ఆ కామన్ డీటెయిల్స్ నేను చెప్పాను. ఇది వెబ్సైట్. ఇక ఇక్కడ వెబ్సైట్లోని మీరు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. సో ఇక్కడ కెరీర్ అని ఉంది కదా, కెరీర్లోకి వస్తే మీరు జాబ్ ఓపెనింగ్లోకి వస్తే ఇక్కడ అవర్ కరెంట్ ఓపెనింగ్స్ అని ఉంది. రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అని చూపించా కదా నేను. అదే ఇప్పుడు మీకు ఇక్కడ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఉంది. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సేమ్ అడ్వర్టైజ్మెంట్ నేను చూపించేది మీకు. సో ఇది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి హిందీ, ఇంగ్లీష్లో ఉంటుంది. మీకు ఏది కావాలంటే అది ఓపెన్ చేసుకోండి. ఇక క్లిక్ హియర్ టు అప్లై. సో దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే సేమ్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్తో మీరు లాగిన్ అయిపోవచ్చు. మనం న్యూ అప్లై చేయాలి కాబట్టి సైన్ అప్, న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇలా ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఫస్ట్ నేమ్, కన్ఫర్మేషన్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, సేమ్ నేమ్, లాస్ట్ నేమ్, టోటల్ ఫుల్ నేమ్, ఇవన్నీ డీటెయిల్స్, మొబైల్ కన్ఫర్మేషన్, ఈమెయిల్ ఐడి సేమ్ ఇవన్నీ ఇచ్చేసి ఇక్కడ మీరు క్యాప్చా కొట్టేసి ఈమెయిల్ అడ్రస్ చెక్ వెరిఫై ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత క్యాప్చా ఇచ్చేస్తారు, రిజిస్ట్రేషన్ చేసేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ సైట్లో మనకి ఇది ఉంది కదా, అప్పుడు సైన్ ఇన్ చేస్తారు. ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారో, ఏ పాస్వర్డ్ ఇచ్చుకున్నారో దాంతో సెక్యూరిటీ కోడ్తో సైన్ ఇన్ చేస్తారు. అప్పుడు మీరు ప్రాసెస్ అనేది అంతా స్టార్ట్ అవుతుంది. అంటే ప్రాసెస్ అంటే మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం, ఫోటో అప్లోడ్ చేయడం, ఫీ పేమెంట్, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. జాగ్రత్తగా కూర్చొని
సో చేయండి, ఈజీగానే ఉంటుంది ప్రాసెస్. సో ఎవరైతే డిప్లొమా చేసి ఇంకా వెయిట్ చేస్తున్నారో జాబ్స్ కోసం, ఏజ్ రిలాక్సేషన్ అయితే మినిమం 25 ఇచ్చారు. మ్యాక్సిమం మనకి యాజ్ పర్ రిజర్వేషన్స్ ప్రకారం అయితే 28, అలాగే 30, 33, 35 దాకా ఉంది. సో మీరు ఏ కేటగిరీలో వస్తారో చెక్ చేసుకొని ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. సో ఇలా మీ ఇటువంటి జాబ్ ఆపర్చునిటీ కోసం నా ఛానల్ని మీరు వాచ్ చేస్తూ ఉండండి. మరో మంచి జాబ్ నోటిఫికేషన్తో వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.